Hi, today my book is all about dopamine detox. So it was written by Taibat Morsi. It is a 55 pages book. So it's all explaining about what is dopamine first, మనకి ఇంపార్టెంటా కాదా, సెకండ్ ప్రాబ్లమ్స్ విత్ dopamine, and third chapter is what are the benefits of detox of dopamine, and fourth step, what are the 3 steps to be followed for successful detox, and how to stop overcoming procrastination, avoiding tasks, and last, how to avoid dopamine relapse. These are the 6 topics that will be discussed in this book. First topic, what is dopamine? సో డోపమైన్ అనేది మన బ్రెయిన్ కార్డ్ నుంచి వచ్చే న్యూరో ట్రాన్స్మిటర్ దట్ ఇనిషియేట్స్ యూ టు టేక్ యాక్షన్ టు గెట్ ద రిజల్ట్. మన తెలుగు భాష సింపుల్గా చెప్పాలంటే, సో మనకు ఏదైనా ఒక బెనిఫిట్ వస్తుంది అంటేనే ఏదైనా పని చేస్తాం. ఆ బెనిఫిట్ కోసం మనం పని చేయాలని ప్రేరేపించే ఒక హార్మోనే డోపమైన్ అంటారు అనమాట. అది న్యూరో ట్రాన్స్మిటర్. యాక్చువల్గా మన లైఫ్ ఎగ్జిస్టెన్స్కి ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు మనం ఎందుకు కష్టపడాలి, ఫుడ్ సంపాదించాలనుకో అంటే మనకు లాస్ట్లో ఫుడ్ అనే పంట వస్తుంది, ఆ పంట తినచ్చు అనే ఒక రివార్డ్ వస్తుంది అన్నప్పుడు మనం కష్టపడాలనే ఫీలింగ్ వస్తుంది. మనం రేపు ఎందుకు బతకాలి అంటే ఇదంతా లాస్ట్లో బతికితే ఏదో ఒక బ్లిస్ వస్తుందని, ఇలాంటి ఏదో రివార్డ్ వస్తుందని కదా ఏదైనా పని చేస్తాం. అలా రివార్డ్ ఎక్స్పెక్ట్ చేసే పనిని అది ఆ కెమికల్లే మన బాడీలో రిలీజ్ అయ్యేదాన్ని డోపమైన్ అంటారు. అండ్ అది లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్. డోపమైన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే కానీ లేకపోతే మనిషి మనుగడే లేదు. బట్ ఇప్పుడు దీంతో వచ్చిన ప్రాబ్లం ఏంటి? సో ప్రాబ్లం ఏంటంటే డోపమైన్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటాం. అంటే అది కొంచెం వస్తే ఇంకొంచెం రావాలి అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే ఈరోజు ఒక మనిషిని మనం ఒక రివార్డ్ ఇచ్చామనుకో అనేది ఇట్స్ ఎ మాలిక్యూల్ ఆఫ్ మోర్ అంటే ఇంకా కావాలి అనిపిస్తుంటుంది. సో అంటే ఏంటంటే ఈరోజు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేసామనుకో 10 రూపీస్ ఇచ్చారనుకో, సో రేపు అదే పనికి 10 రూపీస్ వస్తే యూ విల్ గెట్ డిసప్పాయింటెడ్. అంటే 10 కన్నా 20 రావాలి, 30 రావాలి. అంటే ఇంకా డే బై డే నువ్వు సేమ్ వర్క్ చేసినా కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా రివార్డ్ కావాలి అని కోరుకునేదే డోపమైన్ అంటారు అనమాట. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు ఈజీగా డోపమైన్ మన బాడీలోకి మనకు ఈజీగా వచ్చేస్తుంది. అంటే మనకు నచ్చిన పని చేసినా ఏది చేసినా కూడా సింపుల్గా కూడా డోపమైన్ వస్తుంది. సో దాంట్లో కొన్ని యాక్టివిటీస్ వచ్చి గ్యాంబ్లింగ్, సెక్షువల్ టాక్స్, షాపింగ్ చేయడం, రిపీటెడ్గా షాపింగ్ చేయడం, థాట్స్, నువ్వు చెప్పే మాటలకు ఎవరైనా ఇన్స్పైర్ అవ్వడం, వీడియో గేమ్స్ ఆడడం, ఎక్సర్సైజ్ ఎక్స్ట్రీమ్గా చేసేసి ఏదో నాకు రావాలి, ఏదో వచ్చేస్తుంది నాకు దీని నుంచి రివార్డ్ అనుకొని చేయడం, వీటన్నిటిని కూడా వీ కాల్ ఇట్. అండ్ వర్క్ కూడా కొంతమంది వర్క్లో కూడా ఒక వర్క్ చేస్తే మనకు డోపమైన్ వస్తుంది కాబట్టి వర్క్ ఎక్కువ చేద్దామనే ఫీలింగ్లో కూడా చాలామంది ఎక్కువ పని చేస్తుంటారు. దాన్ని డోపమైన్ అంటారు. సో దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఓకే, సో ఎప్పుడైతే ఒక వర్క్లో మనకు ఎక్కువ డోపమైన్ రిలీజ్ అయిపోతూ ఉంటుందో మనకు అదర్ చిన్న రివార్డ్స్ వచ్చే వర్క్స్ మీద మనకి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మొబైల్లో మనకు కావాల్సిన షాపింగ్ అంతా చేసామనుకో, అంటే మనకు కావాల్సింది కొనుక్కుంటున్నాం, ఏమంటే కొనుక్కుంటున్నాం, ఇక్కడ అంతా మనకు దాంట్లో డోపమైన్ రిలీజ్ అవుతుంది అనుకో. ఇప్పుడు చిన్నగా బయటికి వెళ్ళి ఒక 10 రూపీస్ షాపింగ్ చేయాలంటే మనకి ఇంట్రెస్ట్ రాదు. ఒకరోజు పెద్ద షాపింగ్లు అన్నీ చేసాక మనకు చిన్న పని చేయాలంటే ఎట్లా ఇంట్రెస్ట్ రాదు, అలాగే ఇది కూడా పెద్ద వర్క్స్ అన్నీ బాగా చేసాక సిమిలర్లీ మొబైల్లో బాగా మనకు డోపమైన్ రిలీజ్ అవుతుంది. మనకు నచ్చిన కంటెంట్, మనకు నచ్చిన సినిమాలు అన్నీ చూసి ఎగ్జైట్ అయిపోయామనుకోండి, ఇప్పుడు చిన్న వర్క్స్ మనకి ఎగ్జైటింగ్ అనిపించదు. అప్పుడు మనకు లేజీగా అనిపిస్తుంది, ఆ వర్క్ చేయబుద్ధి కాదు. అండ్ నెక్స్ట్ థింగ్, ఎక్కువ ఫుడ్ క్రేవింగ్స్ దగ్గర ఫుడ్లో యూజువల్గా అంటే దెర్ ఇస్ ఏ రిలేషన్ బిట్వీన్ షుగర్ అండ్ ఫ్యాట్ టు ద డోపమైన్. షుగర్ అనేది ఎప్పుడు తిన్నా కూడా మనకు డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది అనేది ఆల్రెడీ వాట్ దిస్ రీసెర్చ్ సేస్. సో అందుకనే మనకు మోర్ టువర్డ్స్ షుగర్ ఎక్కువ ఉంటాం. షుగర్ తినాలి అంటే ఒక వస్తువు స్వీట్ తినడం వల్లే మనకు డోపమైన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది, కానీ హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటాం. అందుకే మన ఇంట్లో కూడా కేజీలు స్వీట్స్ షుగర్ తెచ్చిపెట్టుకుంటాం. ఎందుకంటే ఏదైనా కోపం వచ్చినప్పుడు, స్ట్రెస్ వచ్చినప్పుడు ఆ షుగర్ తినేసి ఆ డోపమైన్ రిలీజ్ అయిపోతుంది, ప్రశాంతంగా ఉంటాం. సో దానివల్ల క్రేవింగ్స్ ఎక్కువ పెరిగిపోతుంటాయి. అలాగే అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డోపమైన్తో ఎగ్జైట్మెంట్ ఉంటుంది కానీ ఫుల్ఫిల్మెంట్ ఉండదు. వాట్ ఈజ్ ఎగ్జైట్మెంట్ అంటే ఒక చిన్న పని చేస్తే నీకు ఎగ్జైట్మెంట్ వస్తుంది, ఫన్ వస్తుంది. ఫుల్ఫిల్మెంట్ అంటే ఏంటంటే నువ్వు చేసిన పనికి నీకు ఏదైనా లాంగ్ టర్మ్లో నీ లైఫ్కి ఉపయోగపడుతుంది, దాన్ని ఫుల్ఫిల్మెంట్ అంటారు. డోపమైన్లో ఇప్పుడు మనం చిన్న రివార్డ్స్, చిన్న పనులు మనకు ఎగ్జైటింగ్ అనిపించి చేస్తున్నాం కానీ బట్ ఫుల్ఫిల్మెంట్ అనేది జరగదు.
ఇప్పుడు మొబైల్ చూస్తున్నాం, షాపింగ్ చేస్తున్నాం. ఇప్పుడు అన్నీ మన సెల్ ఫోన్లోకి వచ్చాయి. ఇన్స్టామార్ట్స్ అన్నీ వచ్చేసి మనం రోజు ఇన్స్టెంట్గా కొనేస్తున్నాం. డ్రెస్సెస్ డైలీ కొనాల్సిన, అంటే ఎక్కడ దానికి ఒక ఫుల్ స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే ఆ డోపమైన్ అనేది ఇంకా రివార్డ్ ఇస్తూనే ఉంటుంది మీకు. సో దట్ ఈజ్ ఎగ్జైట్మెంట్. యువర్ ఎగ్జైట్మెంట్ గాట్ ఫిల్డ్, బట్ ఫుల్ఫిల్మెంట్ అనేది ఫిల్ కాదు. ఎందుకంటే నువ్వు అన్ని షాపింగ్ చేసా కూడా 1 month తర్వాత చూస్తే అవన్నీ ఎక్కడ ఇంట్లో కనపడవు. సో దానివల్ల లైక్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఓకే. సో అండ్ ఇక్కడ చిన్నగా ఈజీగా దొరకడం వల్ల రివార్డ్స్ అన్ని మొబైల్స్లో కానీ, మా షాపింగ్స్లో కానీ, ఫుడ్లో కానీ, ఇంట్లో ఉన్న ఫుడ్ ఈజీగా తినేయడం వల్ల మనకు ఓవర్ స్టిమ్యులేటెడ్ అయిపోతున్నాం. అందుకని ఇప్పుడు నార్మల్గా హెల్తీ ఫుడ్ తినడానికి అందరికి హెల్తీ ఫుడ్ తెలిసి ఇష్టం ఉండి కూడా వెజిటేబుల్ అనేది ఈరోజు తినలేకపోతున్నాం. ఎందుకంటే ఆల్రెడీ మనం స్వీట్స్ హై షుగర్ తినేసి అవర్ బాడీ గాట్ ఓవర్ స్టిమ్యులేటెడ్ విత్ ద డోపమైన్. ఇప్పుడు వితౌట్ షుగర్ మనం ఏదైనా ఒకటి తినాలంటే అది పెద్ద పనిష్మెంట్గా ఫీల్ అవుతున్నాం. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాబ్లం. అట్లా ఇది ఓవర్ స్టిమ్యులేషన్ వల్ల ప్రాబ్లం. నెక్స్ట్ అండ్ దెర్ ఆర్ మనల్ని చాలా ట్రాప్స్ ఉంటాయి. ఈ డోపమైన్ చేసే ట్రాప్స్ ఏంటంటే, ఫస్ట్ ట్రాప్ ఇస్ ఏదైనా ఒక వర్క్ చేస్తున్నాం అంటే డైవర్ట్ అవుతాం. ఏ ఉద్దేశంతో డైవర్ట్ అవుతాం అంటే ఈ వర్క్ మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాం అనుకుంటాం. లైక్ ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాం, ఎవరో ఒక మెసేజ్ పెట్టారు, చూసి మళ్ళీ చదువుకోవచ్చులే అనుకుంటాం. అని మన బాడీ అట్లా మోసం చేస్తుంది మనల్ని. వెంటనే ఆ మొబైల్ తీస్తాం, ఇంకా మళ్ళీ చదువుకు రాము. సో రిటర్నింగ్ టు వర్క్ ఈజీ అని అనుకొని వెళ్తాము, మళ్ళీ రాము. సో దిస్ ఈజ్ ఫస్ట్ స్టెప్. అండ్ ఈరోజు డైటింగ్స్ కాన్స్టెంట్గా చేస్తున్నాం. ఎవరో ఒకరోజు ఒక లంచ్కి పిలిచారు, వెళ్ళి తినేసి వద్దాంలే, ఒక రోజుకి కదా, రేపటి నుంచి నార్మల్ అయిపోదాం అనుకుంటాం, మళ్ళీ బ్యాక్ రాలేదు. నెక్స్ట్ సరే ఒక వర్క్ వచ్చిందనుకో, ఏదన్నా ఇది ఎగ్జైట్మెంట్ రివార్డ్ వస్తుంది అనుకున్నా, కానీ మళ్ళీ చూద్దాంలే, చిన్న రివార్డ్ వస్తుందిలే అనే ఫీలింగ్తో యూ కెన్ డూ ఇట్ లేటర్ అనే ట్రాప్లో పడిపోతాం. మళ్ళీ చేద్దాంలే, ఒక చిన్న వర్క్స్ మళ్ళీ చేద్దాంలేండి. నెక్స్ట్ ఎగ్జైట్మెంట్తో ఉండే వర్క్సే చేస్తాం, ఫుల్ఫిల్మెంట్ వర్క్స్ వేయం. ఇప్పుడు మనం కాన్స్టెంట్గా చదువుకుంటూ కూర్చున్నాం అనుకోండి, లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో ఉపయోగపడుతుంది. అదే కానీ మనం మొబైల్ చూసుకుంటూ ఇట్లా ఏదైనా చేసుకుంటూ ఉన్న షాపింగ్ చేసుకోవడం వల్ల ఎగ్జైట్మెంట్ ఫుల్ఫిల్ అయితే కానీ ఇన్స్టెంట్గా అయిపోతుంది. సో బట్ అట్లాంటి ట్రాప్ ఎగ్జైట్మెంట్స్కి ఇష్టపడతాం కానీ ఫుల్ఫిల్మెంట్కి ఇష్టపడతాం. అండ్ లాస్ట్ ఎప్పుడు ఏదో మిస్సింగ్ అవుట్ అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే మనం సెల్లో మనం ఇప్పుడు మూవీస్ చూడట్లేదు అంటే రివార్డ్ ఏమైనా మిస్ అవుతున్నానేమో నేను, అంటే మన జోన్ కొంచెం కాదు. కొంతమంది డైటింగ్స్ అని ఒక ప్లాన్ వేసుకుని ఏదో చేస్తూ ఉంటారు, అది మనం చేయకపోతే నేను అది చేయకపోతే ఏదైనా తప్పు చేశానేమో. కొంతమంది వాకింగ్లు చేసుకుంటారు, కొంతమంది ఏదైనా నేర్చుకుంటూ ఉంటారు, అంటే వాళ్ళకి ఎగ్జైట్ అవుతుంది వాళ్ళు చేస్తారు. మనం ఏంటంటే అది నేను మిస్ అవుతున్నానేమో అనే ఫీలింగ్ ట్రాప్లో మనం అన్నిట్లో కాల్ పెడతాము, కానీ ఏది చేయగలను. దట్ ఈస్ వన్ ట్రాప్ వీఆర్ మిస్సింగ్. ఓకే, నౌ వాట్ ఈస్ డోపమైన్ డిటాక్స్ థాట్ ఇన్. సో అంటే ఇక్కడ ఏంటంటే, సో ఓవర్ స్టిమ్యులేషన్ అంటే డోపమైన్ స్టిమ్యులేట్ అవ్వకుండా ఉంటే ప్రాబ్లం. సో ఓవర్ స్టిమ్యులేషన్ అనేది జరగకుండా ప్రాపర్ స్టేట్ ఆఫ్ మైండ్ పెట్టుకోవడాన్ని డిటాక్స్ అంటారు అనమాట. సో దానికి మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. 48 hour కంప్లీట్ డోపమైన్ డిటాక్స్, 24 hour డోపమైన్ డిటాక్స్, పార్షియల్ డోపమైన్ డిటాక్స్. 48 hours అంటే కంప్లీట్గా 48 hours నీ ఈ నుంచి కంటిన్యూ చేస్తే ఏవైతే నీకు ఆల్కహాల్ కన్జంప్షన్ కానీ, ఇంటర్నెట్ యూజ్ చేయడం, మూవీస్కి వెళ్ళడం, మ్యూజిక్కి, ఫోన్కి, స్మార్ట్ ఫోన్కి, షుగర్కి, వీడియో గేమ్స్ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేసి ప్రశాంతంగా ఉండడం. సో దాన్ని అంటే మరీ ప్రశాంతంగా అంటే ఖాళీగా ఎట్లా ఉంటామని అడగచ్చాము మీరు. దానికే చిన్న వాక్ చేసుకోవడం, మెడిటేషన్ చేసుకోవడం, అవేర్నెస్ ఎక్సర్సైజ్ అంటే దీని గురించి ఇంకొంచెం కనుక్కోవాలనుకోవడం, ఇట్లాంటి ఏమేం చేయాలని రీడింగ్స్ చేసుకోవడం, ఎక్సర్సైజ్, ఇట్లాంటి జర్నలింగ్ చేయడం, ఇలాంటి ఏదైనా చేసుకుంటూ కూడా ఒక 48 hours ఉన్నాం అనుకో, ఫస్ట్ ఒక స్టెప్ వేసినట్టు అది. మళ్ళీ అది కంటిన్యూ 48 hours ఉన్నాక ఇంకా యూ కెన్ స్టిల్ కంటిన్యూ దట్ ఫర్దర్. నెక్స్ట్ అలాగానే అది లాంగ్ టర్మ్ ప్లాన్. అది షార్ట్ టర్మ్ ప్లాన్ అయితే 24 hour డోపమైన్ డిటాక్స్ అని ఉంటుంది, అది షార్టర్ ప్లాన్. ఇలా కాకుండా పార్షియల్ డోపమైన్ డిటాక్స్ అని ఉంటుంది. పార్షియల్ అంటే ఓన్లీ ఏదైతే మీకు మోస్ట్ కన్జ్యూమింగ్ టైం ఎక్కువ ఏదైతే తినేస్తుందో మీ డేలో ఎనర్జీని అంతా, అది ఏదో ఐడెంటిఫై చేసి అదొక్కటి రిమూవ్ చేసుకుంటూ ఉంటే పార్షియల్గా రిమూవ్ అవుతూ ఉంటుంది డోపమైన్. రిమైనింగ్ అన్నీ అట్లా కంటిన్యూ చేసుకుంటవచ్చు, అలా కూడా చేయొచ్చు. సో ఇలా కాకుండా ఇంకో 3 step మెథడ్ ఉంది. వాట్ ఇస్ ఫస్ట్ ఐడెంటిఫై యువర్ బిగ్గెస్ట్ డిస్ట్రాక్షన్స్. అంటే లైఫ్లో మిమ్మల్ని మీ గోల్, లాంగ్ టర్మ్ ఆబ్జెక్టివ్స్ కాకుండా ఏవైతే డిస్ట్రాక్ట్ అవుతున్నాయో వాటన్నిటిని ఒక పేపర్ మీద రాసుకోండి. వాట్ ఆర్ ద కెన్ అంటే నేను ఏమేమి చేయాలనుకున్నా, వాట్ ఆర్ ద కెనాట్ ఏమేమి చేయకూడదు అనుకున్నా దాన్ని రాసుకొని ఒకచోట అంటించుకోండి. నెక్స్ట్ యాడ్ ఫ్రిక్షన్ అంటే ఏదైతే మిమ్మల్ని హైజాక్ చేస్తుందో, ఇట్లా ట్రాప్లోకి పెడుతుందో, సో వాటిలన్నిటికీ ఒక అంటే అది తీసుకోవాలంటే చాలా కష్టంగా ఉండాలి నీకు. అలాంటి వాటికి వెళ్ళు. లైక్ యాడ్ ఫ్రిక్షన్ అంటే ఇప్పుడు మొబైల్ ఓపెన్ చేయాలనుకో, ఈజీగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ లాగిన్ అయ్యి పెట్టేసి ఉంటాం. ఇప్పుడు
లాగౌట్ అవ్వం. లాగౌట్ అయినా అనుకో మళ్ళీ లాగిన్ అవ్వడానికి పాస్వర్డ్ కొట్టాలి. అట్లాంటి ఫ్రిక్షన్స్ పెట్టుకున్నాం అనుకో రోజు మనం లాగిన్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడతాం. అలాగే యూట్యూబ్ కానీ అమెజాన్ షాపింగ్స్ కానీ ఇవన్నిటి కూడా లాగౌట్ అయిపోవాలి మనం వెంటనే. అండ్ ఇప్పుడు స్వీట్స్ మన క్రేవింగ్స్ ఉన్నాయి, ఇంట్లో ఫుడ్ రెడీగా స్వీట్ ఫుడ్ ఉండకూడదు. అప్పుడు ఏంటంటే మనం ఇన్స్టెంట్గా తినేస్తాం, అవైలబిలిటీలో ఉంటే దూరంగా ఉండాలి. సో బయటికి వెళ్ళి ఇట్లాంటి చిన్న చిన్న ఫ్రిక్షన్స్ కానీ పెట్టుకున్నాం అనుకో మనకు డిస్ట్రాక్షన్స్ అనేవి కొన్ని అవాయిడ్ చేసుకోగలుగుతాం. అండ్ లాస్ట్ స్టెప్ వచ్చి ఫస్ట్ థింగ్ ఒక ప్లాన్ పెట్టుకొని మార్నింగ్ ఏం చేయాలనే దాన్ని ముందే ప్లాన్ చేసుకుంటాం. ఫస్ట్ మార్నింగ్ డిసైడ్ చేస్తాం. మార్నింగే లేజీగా ఉంటే కుదరదు. సో మార్నింగ్ ఏం చేయాలనే దాన్ని ముందే ఒక ప్లాన్ పెట్టుకొని అది మార్నింగ్ కరెక్ట్గా చేసుకున్నాం అంటే నిద్ర లేచిన వెంటనే. సో అప్పుడు మీకు ఈ డిటాక్స్ అనేది ఈజీగా జరుగుతుంది. ఓకేనా. సో దిస్ ఈజ్ అండ్ నెక్స్ట్ ఓవర్ థింగ్ ఏంటంటే బేసిక్గా మన ఫోకస్ని డిస్టర్బ్ చేయడానికి ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్లు సెల్ ఫోన్లు ఎక్కడ కానీ ఊరికి డిస్టర్బ్ చేస్తూ డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉన్నారు మనకు. ఆ డిస్ట్రాక్షన్ మనం అవాయిడ్ చేసుకోవడానికి ఏంటంటే మన లైఫ్ స్టైల్ ఎప్పుడు కూడా సేమ్ ప్లేస్లో సేమ్ టైంలో ఎవ్రీడే చేసేటట్టు ఒక కాన్స్టెంట్ టైం టేబుల్ ఉంటుంది. అప్పుడు డిస్ట్రాక్షన్స్ తక్కువ ఉంటాయి. అండ్ ఎవ్రీథింగ్ని మనం లేట్ చేయకుండా గెట్ స్టార్టెడ్ ఎప్పుడు అనుకుంటున్నామో అప్పుడు చేసుకుంటూ పోవాలి. అండ్ లాస్ట్ ఎలిమినేట్ డిస్ట్రాక్షన్స్. ఏదైనా డిస్ట్రాక్షన్స్ ఉంటే అవన్నీ అవాయిడ్ చేయాలి. అండ్ వర్క్ వితౌట్ ఇంటరప్షన్. ఏదైనా షార్ట్ వర్క్స్ కానీ అనుకున్నారంటే మీరు అది ఆ వర్క్ అయిపోయినంత వరకు డీవియేట్ అవ్వకుండా చిన్న చిన్న డిస్ట్రాక్టర్స్ అన్నిటిని అవాయిడ్ చేసుకుని ఆ వర్క్ కంప్లీట్ చేయడం అనేది లాస్ట్ స్టెప్. అండ్ లాస్ట్ ఇదంతా అయిపోయాక సరే మొత్తం డీటాక్స్ చేశారు, 48 అవర్స్ చేశారు, 24 అవర్స్ చేశారు, అన్నీ బాగానే ఉందంటే కానీ ఆల్రెడీ మనకు ఓల్డ్ హ్యాబిట్స్ కదా, బాగా అలవాటు పడిపోయాం కదా, వెంటనే వచ్చేస్తాయి. దాన్ని మనకు డోపమైన్ రిలాప్స్ స్టేజ్ అంటారు అనమాట. ఏదైనా సరే మనము ఇప్పుడు డైటింగ్ చేస్తున్నారనుకో, మీరు బాగున్నారు, ఒక 2 రోజులు ఫుడ్ తినకుండా ఉన్నారు, 3వ రోజు దాన్ని బ్యాక్ టు బాగా తినాలనే ఆకలి ఎక్కువ వేస్తుంది. సో దాన్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. దట్ స్టేజ్ ఈజ్ కాల్డ్ as అవాయిడింగ్ డోపమైన్ రిలాప్స్ అంటారన్నమాట. అప్పుడు ఎప్పుడు మీరు బ్యాక్ ఇట్లా రావాలనుకుంటున్నారో దాన్ని సెల్ఫ్ అవేర్నెస్తో మీరు దాన్ని పట్టుకోవాలి. ఓకే, అది పట్టుకోవాలి. బీ అవేర్ వెన్ యూ ఆర్ స్టార్ట్ రిప్లేస్. ఆ పట్టుకొని దాన్ని కంట్రోల్ చేసుకోవాలి అలా జరగకుండా. నెక్స్ట్ బ్యాటిల్ ఎప్పుడు కూడా బయట ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయరు, నువ్వు తిను బలవంతం పెట్టరు. దానికోసం మనకు మన బ్రెయిన్కి యుద్ధం జరుగుతుంటుంది. దాంట్లో మనం క్లారిటీతో అవాయిడ్ చేయాలి. అండ్ లాస్ట్ మనం ఏదన్నా ఇట్లా స్ట్రాంగ్గా చేసుకోవాలి అనుకుంటే మన ఫ్రెండ్స్ నుంచే ఎక్కువ మనకు అంటే ఇప్పుడు నువ్వు షుగర్ తినకూడదు అనుకున్నావు, ఒక బర్త్డేకి వెళ్ళావనుకో కేక్ ఆఫర్ చేస్తారు, నేను తినట్లేదురా అన్నట్టే మళ్ళీ నీకు తిను అని బలవంతం చేస్తారు. వాళ్ళందరినీ అవాయిడ్ చేసుకుంటూ ఉంటేనే ఇలాంటివన్నీ ఈజీగా కుదురుతుంది. అండ్ ఒకవేళ నువ్వు సైడ్ ట్రాక్ వెళ్ళిపోయావు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు 10 రోజులు కంటిన్యూస్గా చదవాలనుకున్నావు, 2 డేస్ చదివావు, 3వ రోజు మళ్ళీ ఆపేసావు అనుకో, మళ్ళీ స్టార్ట్ ఇట్ ఫ్రమ్ స్టార్ట్. సో మళ్ళీ 10 రోజుల నుంచి అని చదవాలని టార్గెట్ పెట్టుకో. అప్పుడు ఇలాంటి ప్లాన్స్ అనేవి డిస్టర్బ్ అవ్వవు అని. సో ఇవన్నీ రాశారు. ఇది బాగుంది, చాలా సింపుల్ బుక్, అంటే గైడ్ లాగా సోదంతా ఏం లేదు, సింపుల్గా ఉంటుంది. మీరు ఫాలో అవుతే యూ కెన్ గెట్ ఇట్ బెనిఫిటెడ్. సో మనం ఇంకా ఈజీగా జడ్జ్ అయిన వాళ్ళు ఏంటంటే ఇన్స్టెంట్ కోసం చాలా చేసేస్తున్నారు, చాలా లాస్ అవుతున్నారు. లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ లేదు. అండ్ ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా పీస్ ఆఫ్ మైండ్ పరంగా కావాలంటే ఏం చేసినా మనం లాంగ్ టర్మ్ చేయాలి. షార్ట్ టర్మ్ చేస్తే పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, హెల్తీగా ఉండదు, ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వదు. లాంగ్ టర్మ్లో ఆబ్జెక్టివ్ పెట్టుకొని చేయాలి. అంటే దాన్ని డోపమైన్తో డైవర్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు క్యాష్ మన ఫైనాన్షియల్గా స్టేబుల్ అవ్వాలి అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఫోన్పేలో ఉంటే టక్క డబ్బులు పంపించేస్తూ ఉంటాం, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అందుకని మనం దాన్ని ఏదైనా బయట షాపింగ్ కానీ ఏదైనా చేసేటప్పుడు క్యాష్ ద్వారా చేస్తున్నాం అనుకో, క్యాష్ ATMకి వెళ్ళి విత్డ్రా చేసుకోవాలి. కాబట్టి ఇది ఒక ఫ్రిక్షన్ మీకు. సో అప్పుడు ఇన్స్టెంట్గా మీరు డబ్బులుగా ఖర్చు పెట్టకుండా కొంచెం సేవ్ చేసుకోవాలి. ఫుడ్ అంతే, అన్నెసరిగా ఫ్రిడ్జ్ నిండా స్టోర్ చేసుకొని ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు తినుకుంటా కూర్చున్నామంటే మనకు అన్నెసరిగా ఫుడ్ క్రేవింగ్స్ బాగా అయిపోతాయి. అందుకని మనం ఎంత అవసరమో అంతే తెచ్చుకొని తిరుగుతూ ఉండాలి. అప్పుడు ఆ ఫ్రిక్షన్ అంటే మనం ఫుడ్ అనేది ఎక్కువ తినకుండా ఉంటాం. అండ్ ఎప్పుడు కూడా ఎక్సర్సైజులకి వీటిలన్నిటికీ ఇల్లు కానీ గ్రౌండ్స్ కానీ అందుబాటులో ఉండాలి. ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళి కూర్చుంటున్నారంటే మీకు అది కూడా ఎక్సర్సైజ్ చేయాలనే ఫీలింగ్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంట్లో బతకండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.